ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, వీడియోని 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్‌తో స్టార్ట్ చేసేద్దాం. మన 'బీస్ట్' ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. నిన్ననే బ్రాక్ లెస్నర్ గురించి ఒక గుడ్ న్యూస్ ఇచ్చినాను. ఈ రెసల్‌మేనియా 42 కోసం మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తుందని డబ్ల్యూడబ్ల్యూఈ నిన్ననే మీకు వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏందంటే మన బ్రాక్ లెస్నర్ రెసల్‌మేనియాలోనే కాదు, దానికంటే ముందు జరిగే రాయల్ రంబల్‌లో కూడా కనిపిస్తాడు అని ఒక సాలిడ్ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అంటే దీని అర్థం ఏందంటే ఇప్పుడు మనకి మన బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్‌లో కనిపిస్తాడు. అండ్ రెసల్‌మేనియాలో కనిపిస్తాడు. అండ్ ఇప్పుడు సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో కూడా బ్రాక్ లెస్నర్ ఉంటారని మనకొక రూమర్ అయితే ఉంది గదా! అంటే ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఏం కాలేవు. జస్ట్ ఇవి అప్డేట్స్ అండ్ రూమర్ అన్నమాట. అండ్ రెసల్‌మేనియా 42లో అండ్ రాయల్ రంబల్‌లో కనిపిస్తారు అనేది అప్డేట్. అండ్ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఉంటాడు అనేది రూమర్ అన్నమాట. అండ్ అప్డేట్స్‌ని మనం నమ్మొచ్చు. ఎందుకంటే రెసల్‌మేనియా 42 పోస్టర్‌లో ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా రెసల్‌మేనియా 42లో బ్రాక్ లెస్నర్ కనిపిస్తాడు. అండ్ రాయల్ రంబల్‌లో గూడా కనిపిస్తాడన్నమాట మన బ్రాక్ లెస్నర్. ఒక టైప్‌లో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఫుల్ టైమర్‌గా మారిపోయినారని చెప్పాలి. అండ్ ఇలా ఎన్ని రోజులు చూపిస్తారనేది తెలియదన్నమాట. అండ్ బీస్ట్ ఫ్యాన్స్ కోసమైతే ఇది సాలిడ్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. అంటే 2 సంవత్సరాల నుండి బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించలేదు. అండ్ ఇప్పుడు రిటర్న్ చేసినారు. అండ్ ఇక కంటిన్యూగా మన బ్రాక్ లెస్నర్ కనిపించబోతున్నారన్నమాట. సో, ఇది చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇంకొక రూమర్ అయితే వస్తుంది. ఈ రెసల్‌మేనియా 42 కోసం బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ ప్లాన్ చేస్తున్నారని అప్డేట్ వచ్చింది కదా! అండ్ ఇది మనకి రాయల్ రంబల్‌లో టీజ్ చేస్తారు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకైతే క్లారిటీ లేదు. బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్‌లో వస్తారు గానీ, బట్ రాయల్ రంబల్ మ్యాచ్‌లో వస్తారు అనేది క్లారిటీ లేదు. ఒకవేళ రాయల్ రంబల్ మ్యాచ్‌లో గనక మన బ్రాక్ లెస్నర్ వస్తే, అండ్ అదే మ్యాచ్‌లో మన బ్రాన్ బ్రేకర్ గూడా ఎంట్రీ తీసుకుంటే, అండ్ అప్పుడు ఈ రాయల్ రంబల్ మ్యాచ్‌లో వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ చూపించొచ్చు. అండ్ అది రెసల్‌మేనియా 42లో ఒక మ్యాచ్‌కి దారి తీయొచ్చు అని రూమర్స్ అయితే ఉన్నాయి. మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్య రెసల్‌మేనియా 42లో మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ అయితే ఉంది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు ఈ విధంగా జరగొచ్చు అని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. సో, దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక బ్యాడ్ న్యూస్ గురించి. ఆ బ్యాడ్ న్యూస్ ఇంకెవ్వరిదో గాదు, మన ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. సో, మీ అందరికి తెలుసు మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎండ్ అవ్వబోతుంది అని. అండ్ మన ఏజే స్టైల్స్ రీసెంట్‌గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పినాడన్నమాట. అండ్ నేను నెక్స్ట్ ఇయర్‌లో రిటైర్మెంట్ తీసుకోబోతున్నాను అని. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌లోనా? మధ్యలోనా? స్టార్టింగ్‌లోనేనా? కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అయిపోయిన వెంటనేనా అని మనకి క్లారిటీ లేదు. బట్ మన ఏజే స్టైల్స్ ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక టైంలో నేను రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పినారన్నమాట. అండ్ రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటున్నారు అని గూడా చెప్పినారన్నమాట. నన్ను ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఏజే స్టైల్స్ గానే గుర్తుపెట్టుకోవాలని మన ఏజే స్టైల్స్ అన్నారన్నమాట. దానికోసమే రిటైర్మెంట్ తీసుకుంటున్నారంట. అండ్ ఇగ నెక్స్ట్ ఇయర్ అంటే మేబీ ఎండింగ్ కావచ్చు, మధ్యలో కావచ్చన్నమాట. క్లారిటీగా చెప్పలేం. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే ఏజే స్టైల్స్ కన్ఫర్మ్‌గా రిటైర్మెంట్ తీసుకుంటారంట. అండ్ ఇది ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ కోసం ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇది మామూలు బ్యాడ్ న్యూస్ గాదు. వేరే లెవెల్ బ్యాడ్ న్యూస్ ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ అందరికి. అండ్ చూడండి ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అంటే, ఆ సూపర్ స్టార్స్‌కి కొంచెం మంచిగా బుక్ చేయాలి. అంటే అదే టైంలో రిటైర్మెంట్ తీసుకునే సంవత్సరంలోనే కాకుండా దానికంటే ముందు గూడా కొంచెం మంచిగా చూపిస్తే బెటర్ ఉంటదని నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు జాన్ సీనా విషయంలో ఏదైతే జరుగుతుందో అది మిగతా సూపర్ స్టార్స్ విషయంలో జరగకూడదు అని నాకనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన వైపర్ రేండీ ఆర్టెన్ గురించి. రీసెంట్‌గా ఇప్పుడు సర్వైవర్ సీరీస్ నుండి అంటే మన రేండీ ఆర్టెన్ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఎప్పుడైతే రిటర్న్ చేసిండో అప్పటి నుండి ఇప్పటి వరకు రేండీ ఆర్టెన్ బుకింగ్ కరెక్ట్‌గా లేదు అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. అండ్ ఇది వాస్తవం. అండ్ ఇప్పుడు దీన్ని మనం అబద్ధం అని చెప్పలేము. రేండీ ఆర్టెన్ బుకింగ్ మంచిగా లేకున్నా సరే మంచిగున్నదని మనం చెప్పలేం. అండ్ ఎప్పుడో ఒకసారి చూపిస్తున్నారు. అండ్ చూపించిన ప్రతిసారి ఓడిపిస్తున్నారు. ఆ మ్యాచెస్‌లో ఓడిపోతున్న మన రేండీ ఆర్టన్. అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో గూడా కంటిన్యూ‌గా ఓడిపోతుండు మన రేండీ ఆర్టన్. అండ్ రేండీ ఆర్టన్ కేపబుల్ అయితే అది కాదు. అండ్ రీసెంట్‌గా ఫ్యాన్స్ ఇలా అంటున్నారన్నమాట. రేండీ ఆర్టన్‌ని అసలు కరెక్ట్‌గా బుక్ చేయట్లేదు అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ ఆ పోస్టులకి మన రేండీ ఆర్టన్ వైఫ్ రియాక్షన్ ఇచ్చిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన రేండీ ఆర్టన్ వైఫ్ ఏమని రియాక్షన్ ఇచ్చిందంటే, "మీరేం అబద్ధం చెప్పట్లేదు. మీరు కరెక్టే చెప్తున్నారు.
అంటే ఫ్యాన్స్ అన్న మాటల్ని మీరు కరెక్టే చెప్తున్నారు అని రేండి ఆర్టన్ వైఫ్ రియాక్షన్ ఇచ్చిందన్నమాట. అండ్ చూడాలి వన్స్ రేండి ఆర్టన్ హిల్ టర్న్ చేసిన తర్వాతనే మన రేండి ఆర్టన్ బుకింగ్ అనేది కొంచెం మెరుగవ్వచ్చని నాకనిపిస్తుంది. అండ్ నేనైతే వెరీ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. అంటే ఏందంటే మన రేండి ఆర్టన్ కోడీ రోడ్స్‌కి పంట్ కిక్ ఇవ్వడం కోసం. అండ్ అది కోడీ రోడ్స్‌కి ఇస్తేనే కరెక్ట్ ఉంటది. నాకైతే ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు అనొచ్చు కోడీ రోడ్స్ అంటే నీకు హేట్ అని. అలా ఏం గాదు నాకు. కోడీ రోడ్స్‌కి ఇస్తేనే కరెక్ట్ ఉంటదని అనిపిస్తుంది. అండ్ అది ట్రిగ్గర్ జేసినారు మన డ్రూ మ్యాకెటర్. అంటే ఖచ్చితంగా మాట్లాడిండన్నమాట. నీ ఫ్రెండ్ నీకు మోసం చేస్తున్నాడు అని దాన్ని కంటిన్యూ చేపియాలి. అండ్ ఆ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం మరి అది చూడనీకి దొరుకుతదా? దొరకదా? అనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎడ్జ్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ గురించి. సో మనకి నిన్న కొన్ని హోప్స్ అయితే వచ్చినాయి. ఈ మ్యాచ్ జరిగినా జరగచ్చు అని. ఎందుకంటే ఎడ్జ్ ఏఈడబ్ల్యూ నుండి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోతున్నా అని ఎడ్జ్ చెప్పిండు. అండ్ అది రియల్ కాదంట. అంటే మన ఎడ్జ్ కొంచెం టైం వరకు ఏఈడబ్ల్యూలో కనిపించరు. కొంచెం బ్రేక్ తీసుకుంటారు. అందుకోసమే అలా చెప్పిండు అని మనకి రూమర్ అయితే వస్తుంది. అంటే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ప్లాన్స్ లెవ్వు అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయన్నమాట. సో ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే స్టిల్ ఏది క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు ఎడ్జ్ వస్తారా? రారా? అనేది. ఒక్కోసారేమో వస్తారు అంటున్నారు. ఒకసారేమో రారు అంటున్నారు. అండ్ ఏది క్లారిటీగా చెప్పలేకపోతున్నాం అన్నమాట. బట్ ఫ్యాన్స్‌లో హోప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ హోప్స్‌ని వదిలేసుకుంటే మంచిగుంటదని నాకనిపిస్తుంది. సో ప్రెజెంట్ అయితే ప్లాన్స్ లెవ్వంటున్నారు. సో అలా చూసుకుంటే మరి మనకి ఎడ్జ్ వర్సెస్ సినా మ్యాచ్ చూడనీకి దొరకదు. అండ్ నిన్నటి వీడియోలో గూడా చెప్పినాను ఇదేం 100% గ్యారంటీగా నమ్మలేము అని. సో అదే జరిగిందన్నమాట ఈరోజు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనాది ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉందంట సెప్టెంబర్ 28 రోజున. సో ఈరోజు డేట్ ఎంత? సెప్టెంబర్ 26. అంటే వాళ్ళ టైమ్ టేబుల్ ప్రకారం సెప్టెంబర్ 28 అన్నారు. సో మనకి సెప్టెంబర్ 29న తెలియొచ్చు ఆ అనౌన్స్‌మెంట్. ఆ అనౌన్స్‌మెంట్ దేని గురించి అని రూమర్స్ ఉన్నాయంటే ఫైనల్ మ్యాచ్ గురించి. సో మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ గురించి మాట్లాడతారంట. మేబీ ఏమైనా రివీల్ చేస్తారా అనేది చూడాలి. మన జాన్ సీనా ఫైనల్ అపోనెంట్‌ని. అండ్ అది ఎవరు అనేది చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉందన్నమాట. అండ్ కొన్ని నేమ్స్ అయితే ఇనిపిస్తున్నాయి. డ్రూ మ్యాకెంటైర్ అని, అండ్ గుంతర్ అని, అండ్ రీసెంట్‌గా ఎడ్జ్ అని. సో ఇది క్లారిటీగా చెప్పలేం కాబట్టి సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. సెప్టెంబర్ 25 దాకా వెయిట్ చేస్తే దానిపైన క్లారిటీ వస్తది. ఆ అనౌన్స్‌మెంట్ ఏంది అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఈఎస్‌పీఎన్ గురించి. సో మన ఈఎస్‌పీఎన్ రస్సెల్ పలూజా అయిపోయిన తర్వాత ఆ రస్సెల్ పలూజా షోకి సి గ్రేడ్ ఇచ్చినారు గదా! సో దానికి మన డబ్ల్యూడబ్ల్యూలో కొంతమంది షాక్ అయిపోయినారంట. సో ఇంత డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో ఈఎస్‌పీఎన్ వాళ్ళు సి గ్రేడ్ ఎందుకిచ్చినారు? అలా ఇస్తారా? అని కొంతమంది షాక్ అయిపోయినారంట డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు మీ షో మంచిగా లేకున్నా సరే, చాలా మంచిగుందని చెప్పాలా? అది ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే. షో లేకున్నా సరే, షో బాగుందని చెప్తే ఎలా ఉంటది? అది కరెక్ట్ ఉండదు గదా! సో కొంతమంది షాక్ అయిపోయినారంట. సో ఇప్పుడు అలా షాక్ అవ్వడంలో అర్థమే లేదు. నిజంగా షో బాలేదు. అంటే ఎవరికీ నచ్చలేదు. మాక్సిమం ఫ్యాన్స్‌కి కూడా షో నచ్చలేదు. షో నచ్చనప్పుడు వాళ్ళైనా సరే సి గ్రేడ్ ఇవ్వకుండా ఏమిస్తారు మరి? అండ్ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా నయం. వాళ్ళు సి గ్రేడ్ అన్నా ఇచ్చినారు. సో ఇంకా చెప్పాలంటే దానికంటే తక్కువ గ్రేడ్ ఇవ్వాలి రస్సెల్ పలూజాకి. వాళ్ళు ఇంకా నయం సి గ్రేడ్ ఇచ్చినారు. కొంచెం యాక్సెప్ట్ చేయాలి దానికైనా డబ్ల్యూడబ్ల్యూఈ. సో అలా ఏం గాకుండా ఇప్పుడు మీరు అలా ఇచ్చినందుకు మేము షాక్ అయినామంటే అందులో అర్థం లేదన్నమాట. సో షో అలా ఏడ్చింది మరి. మనం ఏం జేయలేం. ఫ్యాన్స్ ఏం జేయలేరు. ఇప్పుడు ఫ్యాన్స్‌కి నచ్చితేనేనే అది నచ్చింది అంటారు. మంచి రేటింగ్ ఇస్తారు. మంచిగా వ్యూస్ వస్తాయి. అంటే నచ్చకపోయినా సరే చూడడానికి ఎవరు రెడీగా ఉండరు. ఎందుకంటే అది డబ్బుల విషయం కాబట్టి. డబ్బులు పెట్టుకొని షో జూస్తారు. ఊరికే చూడరు కదా! అని మీరైనా సరే మీరు ఇంట్లో కూర్చొనైనా సరే మీకు ఊరికే రాదు. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలంటే మీరు గూడా డబ్బులు కట్టాల్సిందే. నేనైనా డబ్బులు కట్టాల్సిందే. డబ్బులు కట్టే మనందరం షో చూస్తున్నాం కాబట్టి మినిమమ్ ఫ్యాన్స్‌కి నచ్చే విధంగా ఉంటే బెటర్. అంటే అలా లేదు గాబట్టే వాళ్ళు సి గ్రేడ్ ఇచ్చినారు. ఇందులో షాక్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఉన్న ఆఫీషియల్స్ అందరూ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్నమాట ఇది. మన కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ గురించి. సో వన్స్ మన రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిన తర్వాత ఇంకొకసారి అంటే మళ్ళొకసారి రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయలేదు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్ సైడ్ గూడా చూడలేదు. అంటే మీరనొచ్చు బ్యాడ్ బ్లడ్‌లో చూసిండు గదా! అని. అలా కాదు. ఆ ఛాంపియన్‌షిప్ కోసం అడగడం, రీమ్యాచ్ అడగడం ఇలాంటివేం జరగలేదు. అంటే రెసల్‌మేనియా 40 నుండి ఇప్పటి వరకు రెసల్‌మేనియా 41 గూడా అయిపోయింది. అండ్ ఇంకా
రెసల్‌మేనియా 42 దగ్గరలో ఉందన్నమాట. ఇప్పటి వరకైతే మన రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం అడగలేదు, రీమ్యాచ్ అడగలేదు, ఏది చేయలేదు. బట్ ఒక మాటనైతే ఇచ్చిండు రోమన్ రీన్స్. నెక్స్ట్ ఇయర్ నాకు కొంచెం మంచిగుంటది. నా టైం వస్తది అని మన రోమన్ రీన్స్ చెప్పిండు అంతే. అండ్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే, ఇప్పుడు మన రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్‌తోనే ఫ్యూడ్‌లో ఉన్నారు గదా! సో, ఇప్పుడు రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ రెసల్‌మేనియాలో జరుగుతదా? లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే మంచిగుంటదా? అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, రోమన్ రీన్స్ అన్ని సంవత్సరాలు ఆ ఛాంపియన్‌షిప్‌ని హోల్డ్ జేషిండు. ఇప్పుడు రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఎళ్తేనే బెటర్ ఉంటది. ఆ ఛాంపియన్‌షిప్‌ని తిరిగి సంపాదిస్తేనే మంచిగుంటది. అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్‌ని రాయల్ రంబల్‌లో ఫైట్ జేపిస్తే మంచిగుంటది రోమన్ రీన్స్‌తో. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఎళ్తే బెటర్ ఉంటదని అంటున్నారన్నమాట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అలా చేయదు గదా! సో, ఇప్పుడు ఇన్ని రోజులు ఈ మ్యాచ్‌ని ఎందుకు సేవ్ జేస్తుంది? సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని. ఇప్పుడు ఆ మ్యాచ్‌ని పెద్ద స్టేడియంలోనే జరిపించాలని అనుకుంటుంది. అది రెసల్‌మేనియా 42లో జరగొచ్చు. అండ్ అలా జూసుకుంటే మేబీ సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచే జరగొచ్చన్నమాట. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అలానే జేస్తుంది. అండ్ ఇంతవరకు వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరిపించలేదు. వన్స్ రెసల్‌మేనియాలో మన పాల్ హెమన్ అంటే సెత్ రాలిన్స్ సైడ్ ఎళ్ళినప్పటి నుండి సింగిల్స్ మ్యాచ్ అయితే జరగలేదు. రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ మధ్య ఆ మ్యాచ్‌ని రెసల్‌మేనియాలో జరిపించడానికి ప్లాన్స్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగాలి. అండ్ ఆ మ్యాచ్‌లో రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలవాలని అంటున్నారన్నమాట. అండ్ ఇక్కడ చూడండి. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగినా, లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగినా, రోమన్ రీన్స్‌కి విన్ అనేది అవసరం. ఎందుకంటే రెసల్‌మేనియా 40లో ఓడిపోయిండు. అండ్ రెసల్‌మేనియా 41లో ఓడిపోయిండు. అండ్ ఇప్పుడు రెసల్‌మేనియా 42లో గూడా ఓడిపోయిండనుకో, అదంతా ఇగ చెత్తగా ఉంటది. ఎందుకంటే కంటిన్యూ‌గా ఓడిపోవడమే ఉంది ఇగ రోమన్ రీన్స్ ఏం లేదు. అంటే ఆ ఛాంపియన్‌షిప్ ఓడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు రోమన్ రీన్స్ రెసల్‌మేనియాలో ఓడిపోతే కంటిన్యూ‌గా 3 సార్లు ఓడిపోయిన వాడవుతాడు. సో, అందుకనే ఈ రెసల్‌మేనియా 42లో రోమన్ రీన్స్‌కి విన్ అనేది అవసరం. విన్ ఇవ్వాలి. అది ఏ సూపర్ స్టార్‌తో ఫైట్ చేసినా. ఒకవేళ సెత్ రాలిన్స్‌తో ఫైట్ చేసిండనుకో విన్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఒకవేళ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయిన తర్వాత సెత్ రాలిన్స్‌కి బ్రాన్ బ్రేకర్‌తోనే ఫ్యూడ్ అనేది చూపించొచ్చు. సో, అలా జరిపించొచ్చు. బట్ ఇంత ఎర్లీగా చూపిస్తారా అనేది డౌట్ అన్నమాట. బట్ ఏదేమున్నా మన రోమన్ రీన్స్‌కి విన్ అనేది అవసరం ఈ రెసల్‌మేనియాలో. అండ్ ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సో, మీ రియాక్షన్ ఏందో కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఫ్యాన్స్ అయితే రోమన్ రీన్స్‌కి విన్ అనేది అవసరం అని అంటున్నారన్నమాట. సోషల్ మీడియా టాక్ అదే. సో, మరి మీ రియాక్షన్ ఏందో అండ్ మీ మనసులో ఏముందో మీరు కింద కామెంట్‌లో మెన్షన్ చేయొచ్చు. సో, ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. సో, లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసేయండి.